నమస్కారం. పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు. నింగి, నేల, నీరు, గాలి, నిప్పు పంచభూతాలకు అధిపతి ఆ పరమేశ్వరుడు. పంచభూతాలకే కాదు, సమస్త జగత్తుకు, సకల చరాచర సృష్టికి ఆ భూతనాథుడే అధిపతి. మరి పవిత్రమైన కార్తీక మాసాన పరమ భక్తితో, కోటి దీపకాంతులతో దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా హైదరాబాద్ సీతారాంబాగ్కు చెందిన శ్రీ వ్రతధర జగన్నాథ మఠం వేద విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ఆ మహాదేవునికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. సుస్వర సహితంగా వేద పఠనం గావించిన హైదరాబాద్ సీతారాంబాగ్కు చెందిన శ్రీ వ్రతధర జగన్నాథ మఠం వేద విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శివరామకృష్ణ వెంకటేశ్వర భజన బృందం వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర, శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర, శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర, శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర. సుందర స్మరహర గౌరీ మనోహర జయ పరమేశ్వర, సుందర స్మరహర గౌరీ మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర, జయ జయ శంకర జయ విశ్వేశ్వర. నేటి మన కోటి దీపోత్సవ వేదికపై సర్వవాద్య సమ్మేళనంతో మనల్ని అలరించడానికి విచ్చేస్తున్నారు రమణమూర్తి బృందం సర్వవాద్య సమ్మేళనం. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
తెలుగుదనం ఉట్టిపడే తెలుగువాడి కళానాడి కూచిపూడి. ఆ నృత్యకళ సంవిధానంలో రాణించిన కళాకారిణి మానస. తదుపరి మరి కాసేపట్లో ఆంజనేయుడు ఈ కైలాస ప్రాంగణానికి విచ్చేస్తున్న నేపథ్యంలో రుద్రస్వరూపుడైన ఆంజనేయునికి నృత్య నీరాజనాన్ని సమర్పించేందుకు మన ముందుకు వస్తున్నారు శ్రవ్య మానస భోగిరెడ్డి బృందం. వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. बरनौ रघुबर विमल जसु जोदायक पलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हरण विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। భక్తి టీవీలో మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటిలో తెల్లవారితో భక్తి టీవీ పెట్టిన వాళ్ళు ఉండరు, దేవుణ్ణి దర్శనం చేసుకొని ఉండరు. ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి పోలేం కానీ దేవుణ్ణి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ టీవీ ద్వారా లైవ్ లో చూపించే కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా జీవితం ధన్యమైంది ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామి కావడం. హైదరాబాద్ లో బ్రహ్మాండంగా చేశారు, ఇక్కడ కొనసాగించాలి. అదే మరిగా అమరావతిలో కూడా కృష్ణా నది ఒడ్డును కూడా మీరు చేయండి, ఇదే ఉత్సవం అక్కడ కూడా చేయండి. అక్కడ కూడా ఒక పవిత్రత రావాలి, ఒక నూతనమైన శక్తి భక్తి భావన రావాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చినట్టయితే అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తాం. అదే మరిగా మీరందరూ దైవ కార్యక్రమంలో ఉన్నారు. దైవ కార్యక్రమంలో ఉన్నప్పుడు దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు, దాంట్లో అనుమానం లేదు. అలాంటి 17 దేవాలయాలు వచ్చిన దేవతలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ సమాజం కోసం మంచి కోసం మనలందరినీ ముందుకు నడిపించే శక్తిని ఈ దేవతలు దేవుళ్ళు మనకి ఇవ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 15 రోజులు హైదరాబాద్లో
15 రోజులు అమరావతిలో నిర్వహిస్తామని వారి ముందు మేము సభాముఖం. కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశైలందరికీ కూడా నమస్కృతులు. ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తేనే జన్మ చరితార్థమవుతుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అటువంటిది కోటి దీపాలు వెలిగించుకుని మనం ఎంతగా ధన్యులమవుతున్నామో చెప్పవలసిన పని లేదు. మన ఇంట్లో దీపం వెలిగించుకోవటం, దీప ఆరాధన చేయటం కంటే దేవాలయంలో దీపారాధన చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అని చెప్పి భావన చేస్తాం. కానీ ఇక్కడ దీపారాధన చేస్తే సాక్షాత్తు కైలాసంలో దీపారాధన చేసినటువంటి తృప్తి, అనుభూతి కలుగుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఈ పవిత్రమైనటువంటి కోటి దీపోత్సవంలో పాల్గొనేటటువంటి మీరందరూ కూడా చాలా ధన్యులు. అందులో ఈరోజు ముఖ్యంగా సువర్చలాంజనేయ కళ్యాణం ఏర్పాటు చేశారు. కార్తీక మాసాన్ని హరిహరాత్మకమైనటువంటి మాసము అన్నారు. అటు పరమశివునకు ఇటు విష్ణువునకు కార్తీక దామోదరునకు ఇద్దరుకు సంబంధించినటువంటి మాసం అయితే ఆంజనేయ స్వామి హరిహరాత్మకుడు. ఆయన ఈశ్వరాంశ సంభూతుడు, శంకర సువన కేసరి నందన అని చెప్పి చాలీసాలో చెప్పుకుంటాం. రుద్రవీర్య సముద్భవుడు, పూర్ణ రుద్రావతారం అయితే ఆయన పరమ వైష్ణవ శిఖామణి. వైష్ణవ సంప్రదాయంలో దాసభక్తికి ప్రతీక ఆయన తిరునామము ధరిస్తాడు, వైష్ణవ నామాన్ని ధరిస్తాడు. అలా శివకేశవ అభేద తత్వమైనటువంటి ఆంజనేయుడిని ఈ రోజున ఆరాధించటమే కాకుండా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి క్షేత్రాలు, హైదరాబాదులో ఉన్నటువంటి తాడ్బందు క్షేత్రం, అక్కడి నుంచి సువర్చలా సహితుడై ఉత్సవమూర్తిగా వచ్చాడు ఆంజనేయ స్వామి. మరో ముఖ్యమైనటువంటి తెలంగాణలో ఉన్న ఆంజనేయ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి, ఆయన కూడా విచ్చేశాడు. అటువంటి ఆ హనుమంతునకు కళ్యాణోత్సవం జరగటం అనేటటువంటిది ఈరోజు మహద్భాగ్యమైన విషయం. చాలామందికి ఆంజనేయ స్వామికి కళ్యాణం చేయటం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. నిస్సందేహంగా ఆంజనేయ స్వామి అస్ఖలిత బ్రహ్మచారి. అలాగే నిస్సందేహంగా ఆయన సువర్చలాపతి అయినటువంటి గృహస్థు. జ్యేష్ఠ శుద్ధ దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాం పుత్రీం సువర్చలా నామ్నాం ప్రాదాత్ ప్రీత్యా హనుమతే అని చెప్పి పరాశర సంహిత ప్రమాణం. సూర్య భగవానుడు తన కుమార్తె అయినటువంటి సువర్చలనిచ్చి ఆంజనేయ స్వామికి వివాహం చేశాడు. ఆయన శిష్యుడే ఆంజనేయుడు. అటువంటి సువర్చలాంజనేయము ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి నవావతారాల్లో 6వ అవతారం అండి. బ్రహ్మచారి అయినటువంటి నీకు కౌపీనము సమర్పిస్తున్నామయ్యా అని చెప్పి ఇటు బ్రహ్మచారిగా చెప్తూ అటు సువర్చలాపతిగా ఆవాహన చేసినటువంటి మహర్షుల యొక్క 2 వాక్యాలు ఒకే చోట ఉన్నాయి అంటే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అయినటువంటి సువర్చలాపతి అనే విషయం వేరే చెప్పవలసిన అవసరం లేదు. మనందరినీ అనుగ్రహించేందుకు కొండగట్టు క్షేత్రం నుంచి వేంచేశాడు ఆ హనుమంతుడు. సింధూర వర్ణంతో నృసింహ సమ్మిళితమైన రూపంతో దర్శనమిచ్చే స్వామివారు కొండగట్టు ఆంజనేయుడు. భక్తితో ప్రార్థిస్తే కష్టాలు తీర్చే ఆ దైవం ఈనాడు కోటి దీపోత్సవ వేదికపై కొలువిదీరాడు. మన కష్టాలు తొలగించి శుభాలు కలిగించేందుకు మనందరి చేత కోటి తమలపాకుల పూజ జరిపించుకోనున్నాడు. పూజ ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. కోటి తమలాపాకులు నాగవల్లీదల అర్చనలో భాగంగా సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చెయ్యండమ్మా. గోత్రోద్భవస్య అస్మాకం నామధేయస్య, మీ భర్త పేరు ఒక్కసారి స్మరణ చెయ్యండి. మగవాళ్ళైతే మీ పేరు మీరు స్మరణ చేసుకోండి. ధర్మపత్ని, మీ పేరు ఆడవాళ్ల పేరు, భార్య పేరు స్మరణ చేయండి అమ్మా. ధర్మపత్ని సమేతస్య, మీ పిల్లల పేరు కూడా స్మరణ చేసుకోండి మనస్సునందు. తచ్చరంజీవిన కుమారస్య కుమార్యా, మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా సజీవంగా ఉన్న వాళ్ళ పేర్లు స్మరణ చేసుకోండి. మమ సహకుటుంబం అనుకోండి అమ్మా.
ఆ కొండగట్టు క్షేత్రమే కాదు, అక్కడ ఈ యొక్క అర్చనలు కళ్యాణాలు ఇవన్నీ చేయించే వేద పండితులు అర్చకులంతా కూడా వచ్చారమ్మా. వాళ్లే స్వయంగా కొండగట్టులోనే కూర్చొని మనం అర్చన చేసుకున్నట్టుగా మీతో సంకల్పం చేయిస్తారు. అందరూ కూడా ఆ సంకల్పాన్ని గట్టిగా చెబుతూ ఉండండి, చేతులు పైకెత్తి కొండగట్టుకు వినపడాలి. జై జై కొండగట్టు ఆంజనేయ స్వామికి. చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని నమస్కారం చేసి ఆ అర్చకుడు పండితుల వారు సంకల్పం చెప్పిస్తారు. మీరు అందరూ గట్టిగా చెబుతూ ఉండండి అమ్మా. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ అర్చన సహిత షోడశ ఉపచార పూజాం కరిష్యే. మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. పవనతనయ సంకటహరణ మంగళమూరతిరు రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూ జై పవన సుత హనుమాన్ కి జై. జై జై బజరంగ బలీకి, పవన సుత హనుమానికి, గజారామచంద్ర భగవానికి, సీతామాతాకి. హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నాం. 1,000,000 తమలపాకులతో పూజ జరగబోతోందమ్మా. మీ అందరికీ పూజా ద్రవ్యాలుగా మీ దగ్గర ఏర్పాటు చేశాం. మీ ముందు హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. పరమ భక్తితో కొండగంటు నుంచే వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పండితులే ఇచ్చేశారు. మనలతో ఆ అర్చన చేయిస్తారు. ప్రతి నామాన్ని మనం అంటూ ఆ అర్చనని మనం చేద్దాం. ఓం ఆంజనేయాయ నమః. అందరూ మహావీరాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః. ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః. ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః. ఓం అశోకవనికాక్షేత్రే నమః. ఓం అశోకవిగాక్షేత్రే నమః. ఓం సర్వమాయా విభంజనాయ నమః. ఓం సర్వమాయా విభంజనాయ నమః. ఓం సర్వబంధ విముక్తే నమః. ఓం సర్వబంధ విముక్తే నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం పరవిద్యా పరిహరాయ నమః. ఓం పరవిద్యా పరిహారాయ నమః. ఓం కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. ఓం కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. ఓం కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. కొండగట్టు ఆంజనేయ స్వామినే. ఓం కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. జై జై పవన సుత హనుమానికి, బజరంగ బలీకి, ఆంజనేయ స్వామికి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. నాగవల్లి దళార్చనం సమర్పయామి. దివ్య పరిమళ ధూపమాఘ్రాపయామి. ఓం స్థానం దివారతిం పృథివ్యామై స్వానరభృతాయ జాతమగ్న్యం. పవన సుత వీర హనుమానికి, పవన సుత వీర హనుమానికి. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభో మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హారతి కళ్ళగద్దుకోండమ్మా. జయ జయ పవన సుత హనుమానికి, పంచముఖ ఆంజనేయ స్వామికి, కొండగట్టు ఆంజనేయ స్వామికి, తాడుబంధు ఆంజనేయ స్వామికి. నాకు కొంచెం ఆధ్యాత్మిక భావం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. అనేక యజ్ఞయాగాదులు నేను చేసిన వాడిని కాబట్టి దానికి సంబంధించినటువంటి బరువు ఏమిటో, బాధ్యత ఏమిటో, అందులో ఎంత నిష్ట ఉండాలనో అది నాకు తెలుసు. కాబట్టి చౌదరి గారు చేసినటువంటి కృషిని నేను గుర్తించగలుగుతా ఉన్న ఒక కార్యకర్తగా నిజంగా ఈరోజు హృదయపూర్వకంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. వారు గత సంవత్సరమే నన్ను రమ్మని కోరారు. అయితే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చౌదరి గారు పిలిచినప్పటికీ నాకు ఎందుకు ఆ రోజు సుకృతం లేదు, భగవంతుని పిలిపి లేదు. కాబట్టి నేను మిస్ అయ్యాను. కానీ డెఫినెట్గా నెక్స్ట్ మాత్రం వారు పిలవకపోయినా సరే వచ్చేస్తా అని చెప్పి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం రోజంతా ఎంతో ఎక్కడో పనిచేస్తూ ఉంటాం. ఈరోజు దాదాపు 1.5 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమైన కాడి నుంచి మనల్ని మనమే మర్చిపోయి, మన బాధలు మర్చిపోయి, మన మనసంతా కూడా స్వామివారి మీద, అమ్మవారి మీద లగ్నం చేసి మనకున్న బాధలన్నీ మనం మర్చిపోగలిగాం. ఒక గొప్ప అనుభూతిని పొందగలిగాం. ఇటువంటిది జీవితంలో చాలా అవసరం. సంపత్తి చాలా వస్తుంది పోతుంది. కానీ ఒక మంచి పుణ్యం, మంచి కార్యక్రమం, మంచి సంస్కారం మనం పెద్దల నుంచి నేర్చుకున్నాం. ముందు తరాలకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా జరగవలసిన రీతిలో సంపన్నం చేసినటువంటి చౌదరి గారికి, వారి బృందానికి, వారి కుటుంబ సభ్యులకు మరొక్కసారి నా పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో, కళ్యాణంలో, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినటువంటి చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు.